సార్, చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై రామరాజ్యం అనే కొంతమంది వ్యక్తులు ఒక 20 మంది వచ్చి ఆయన మీద అటాక్ చేశారు. సో, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో, దాని సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సంప్రదాయాల మీద కానీ, లేకపోతే హిందూ ధర్మం మీద దాడి చేస్తే ఖచ్చితంగా ఆయన ఒక యోధుడిలాగా వెంటనే స్పందిస్తారు. సో, స్పందన అనేది అంటే ఆ దాడి జరిగిన వ్యక్తికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అవును. సో, దీన్ని మీరెలా చెప్తారు సార్? డెఫినెట్‌గా అమ్మా. నేనంటుంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కాదు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళము రంగరాజన్ గారికి బాసటగా అవును నిలవాల్సిన సార్. అవసరం ఉన్నది. అవును. రంగరాజన్ని మనము ఇవాళ గాదు. హ్మ్. వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు గావచ్చు, రంగరాజన్ గారు గావచ్చు, ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. హ్మ్. ఇవాళ దేవాలయాలకు సంబంధించి, వాటి పరిరక్షణకు సంబంధించి, దైవం దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి కొత్త ఒరవడిని సృష్టించారు. అలాంటి వ్యక్తి మీదకు వెళ్ళి, ఒక గ్రూపుగా వెళ్ళి హ్మ్. దాడి చేశారంటే వాళ్ళు నిజమైన హిందువులు కాదు. అవును సార్. వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి హ్మ్. తనను తాను పెద్ద తోపులాగా నిరూపించుకోవటానికి చేసిన ఒక ప్రయత్నంగా చూడాలి. సో వాళ్ళందరినీ నిజంగా ఈ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హిందూ ఆచార వ్యవహారాల పట్ల కానీ, హ్మ్. హిందూ మతాచారాల పట్ల కానీ, హిందువుల పట్ల కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అవును సార్. తగిన శిక్షలు వేయాలి. అవును. 20 మంది చుట్టుముట్టు పెద్ద ఆయన్ని ఆ రకంగా హింసించడం, కాళ్ళతో కొట్టడము, కింద కూర్చోబెట్టి సార్. కింద కూర్చోబెట్టి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి, పైగా పేరేమో రామరాజ్యం అని రామరాజ్యం. పెట్టుకున్నారు. ఎస్ సార్. రామరాజ్యం అని పెట్టుకొని ఈ రకంగా ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? దాడి చేయదలుచుకున్నారా? హిందువులే హిందువుల మీద దాడి చేస్తే హ్మ్. ఇంకా నువ్వు రామరాజ్యం ఎట్లా స్థాపిస్తావు? రామరాజ్యం అంటే దౌర్జన్యం చేయమని రాసుందా? హ్మ్. చాలా దుర్మార్గం ఇది. అవును సార్. డెఫినెట్‌గా అతన్ని కఠినంగా శిక్షించాలి. హ్మ్. కేవలం పవన్ కళ్యాణ్ గారి బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క హిందువు హిందూ బాధ్యత. బాధ్యత. అవును సార్. ఇలాంటి వ్యక్తుల్ని మనము సమర్థిస్తే, ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అది మరో ఉన్మాదానికి హ్మ్. దారితీస్తది. అతను ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. సో మళ్ళీ మధ్య మధ్యలో శ్లోకాలు చెప్తాడు, హ్మ్. భగవద్గీత చెప్తాడు, అన్నీ దాన్ని చెప్తూ, దాన్ని వివరిస్తూ లా పాయింట్లు చెప్తాడు. హ్మ్. సో బహుశా అతను అన్ని చదువుకొని ఉండొచ్చు. చదువుకున్న మూర్ఖుడా అని నాకు అనిపిస్తుంది. చదువుకున్న మూర్ఖుడు కంటే చదువు రాని మంచోడు నయం కదా. నాకు 100% సో కదా సార్. ఇతను చదువుకున్న మూర్ఖుల్లా కనపడుతుంది. అతను ఒక మూర్ఖుడు, అతనితో పాటు ఉన్నోళ్ళందరూ కూడా మరింత మూర్ఖుల్లా నాకు కనపడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు కూడా వెళ్ళారు, ఆయనకి సంఘీభావం ప్రకటించారు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందనటంలో ఎలాంటి సందేహము లేదు. సో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించడంతో రంగరాజన్ గారికి ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో సనాతన ధర్మం అనే అంశం మీద చాలా గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి. అవును సార్. దానికి బాసటగా నిలబడిన వ్యక్తి రంగరాజన్ గారు అని హ్మ్. చెప్పాలి. హ్మ్. రంగరాజన్ గారు ఎన్నో ఏళ్లుగా మీకు తెలుసుగా అవును సార్. ఫణికుమారి గారు, నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తల్లో నుంచి నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళుతున్నా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భగవంతుని దర్శించుకొని వస్తున్నా. అవును. ఇవాళ రోజుల్లో ఎట్లా ఉన్నాయమ్మా? ఒక టెంపుల్కి వెళితే మనం అవి కొనాలని, ఇవి కొనాలని, టికెట్లని, అవని ఇవని ఎన్ని ఉంటాయి విఐపి చెప్పండి. దర్శనాలని. పూజలని, అవును సార్. అవని అన్నీ. ఇవని హ్మ్. హ్మ్. ఇంత దోచేసుకోవడం జరుగుతున్న నేపథ్యంలో, అంటే అవును. ఇందులో నేను తప్పుగా మాట్లాడట్లేదు. నిజంగా మనం ఒక చర్చికి వెళ్తామమ్మా. హ్మ్. హ్మ్. చర్చికి వెళ్ళినప్పుడు ఏముంటుంది మన ఖర్చు? మనం ఏమైనా అర్చనలు చేయడానికి వీటి ఖర్చులు ఉంటాయి? ఉండవు కదా. ఒక చర్చికి వెళ్ళాము, చర్చికి వెళితే బైబిల్ ఆయన ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతారు, హ్మ్. వచ్చేస్తారు. ఒక మసీదుకి వెళ్ళారు, నమాజ్ చేస్తారు, వాళ్ళకి ఎవరికి ఖర్చు ఉండదే. అవును సార్. చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టిన దగ్గర నుంచి హ్మ్. నీకు లోపలికి వెళితే లోపల కొబ్బరికాయ కొనమని ఒకళ్ళు, ఇంకో మాల కొనమని ఒకళ్ళు, ఇంకోటి కొనమని ఒకళ్ళు, అవన్నీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ టికెట్ తీసుకున్న హ్మ్. తర్వాత మళ్ళీ లోపలికి వస్తే అడుగడుగున కొన్ని టెంపుల్స్లో మీరు చూస్తే ఆశ్చర్యపోతారమ్మా. విజయవాడ టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఎవరైనా మనోభావాలు గాయపడితే క్షమించాలి. ఎందుకంటే నా అనుభవం చెప్తా ఉన్నా. ప్రతి చోట చేయి చేస్తారు. హ్మ్. ఏమని ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? సో ఇక మనం కాదనలేము, ఇవ్వకుండా ఉండలేము. అలాంటి పరిస్థితి. ఇందులో నేను వ్యక్తుల మతాలకు సంబంధించి గాని, కులాలకు సంబంధించి గాని నేను మాట్లాడట్లా. అవును సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితి హ్మ్. ఎలాంటి పరిస్థితి ఉందో చెప్తున్నా. ఒక హిందువుగా నేను ఒక గుడికి వెళ్ళి ప్రశాంతంగా నా బాధ చెప్పుకొని భగవంతుడికి హ్మ్. నేను రాగలగాలి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.
అలా రాగలుగుతున్నామా అంటే లేదండి. రాలేని పరిస్థితి ఉంది కదా. ఇతర మతాల్లో ఉంది, మన మతాల్లో ఎందుకు లేదు? ఈ అంశానికి సరైన మార్గనిర్దేశనం చేశారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో. అవును సార్. మీ కోరిక నెరవేరాలంటే మీరు 11 సార్లు చుట్టండి దేవుడు టెంపుల్. దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ టెంపుల్లో భగవంతుడిని ప్రతిష్ఠింపజేసేటప్పుడు కొన్ని ప్రత్యేకంగా కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని అక్కడ నిక్షిప్తం చేస్తారు. అవును సార్. సో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ మనం గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఆ వైబ్స్ మనకి వచ్చే పాజిటివ్ వైబ్స్ మనం ఏదైతే లక్ష్యం అనుకుంటాం ఆ లక్ష్యం వైపు మనల్ని తీసుకుపోతాయి. కరెక్ట్ సార్. సో అది వాస్తవానికి ఎందుకు గుడికి వెళ్ళమంటారమ్మా? మీలోను దేవుడు ఉన్నాడు, నాలోను దేవుడు ఉన్నాడు అని పాటలు కూడా చూసాం కదా. ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నాడు. ప్రతి దాంట్లో దేవుడిని చూడగలుగుతాం మనం. నిజంగా మనం అవును సార్. టెంపుల్కి వెళ్ళక్కర్లేదు. దేవుణ్ణి మనం ప్రతి ఒక్కళ్ళలో ప్రతి జీవిలో దేవుణ్ణి చూడగలుగుతాం మనం. సో ఇక్కడున్నాడు నీ దేవుడు, ఇక్కడున్నాడు నీ దేవుడు అంటే భక్త ప్రహ్లాదులో ఆ స్తంభాన్ని కొడితే అందులోంచి నరసింహ అవతారం నరసింహస్వామి బయటకు వస్తారు. ఎందెందు వెతికినా అందెందే కాలడు ఆయన భగవంతుడు. సో అలాంటప్పుడు మన భగవంతుడిని చూడటానికి మనం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలంటే ఆ టెంపుల్లో ఒక ప్రత్యేకమైన ఒక పవర్ అనేది నిక్షిప్తమై ఉంటుంది. చుట్టూతా తిరగడం అనే దానివల్ల సైంటిఫిక్ రీజన్ అమ్మా అది. భక్తితో ముడిపెట్టారు కానీ ఇట్స్ అ సైంటిఫిక్ రీజన్ అది. సో ఆ రకంగా మనం గుడికి వెళ్తాము, చేస్తాము. సో ఆ టెంపుల్లో ₹1 ఖర్చు లేకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి రావచ్చు. ఇక మీరు కాదుకూడదని మీరు ఏదైనా అవి ఇవి కొనుక్కోవాలి తప్ప ఆ టెంపుల్లో అయితే మీకు ప్రత్యేకంగా వసూలు చేసేది ఏమి ఉండదు. ఒక మంచి సత్సంప్రదాయానికి నాంది పలికి సో దేవాలయాల పునరుద్ధరణ కోసం కావచ్చు. అలాగే వాళ్ళు ఒక ₹5 పెట్టి ఒక బుక్ అమ్ముతారు. ఆ ₹5 కూడా ఎక్కడికి వెళ్తుంది? ధూప దీప నైవేద్యాలు లేని గుళ్ళకి వెళ్తుంది ₹5 కూడా. సో అలాంటి ఒక సమున్నతమైన ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రంగరాజన్ గారి వంశంలో ఉన్న ఈ 2వ తరమైన ఆయన సౌందరరాజన్ గారి కుమారుడైన రంగరాజన్ గారు. సో ఆయన కూడా అనేకమైన కేసులేసి హిందుత్వం గురించి పోరాడుతున్న వ్యక్తి. వాడు వచ్చిన వాడు ఏమంటాడు, వీర్రాఘవరెడ్డి ఈ రకంగా అవ్వదు, అది అవ్వదు, ఇది అవ్వదు ఏదో అంటున్నాడు. అంటే అవ్వదంటే కొట్టేసుకోవాలా ఏంటి నాకు అర్థం కాదు. మనం మనుషులం కదా, మన హక్కుల్ని మనం సాధించుకోవటానికి మనకు రాజ్యాంగబద్ధమైన అవకాశాలు ఉన్నాయి కదా, అట్లే చేసుకోవాలి. సో ఆ రకంగా వాళ్ళు చేయడం అనేది క్షమించరాని నేరము. ఖచ్చితంగా శిక్షించకపోతే రేవంత్ రెడ్డి సర్కార్కి ఖచ్చితంగా ఇది ఒక నెగటివ్ సంకేతం ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది. డెఫినెట్గా దీని మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేటీఆర్, కేసీఆర్, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు, బండి సంజయ్ గారు కూడా సంఘీభావం ప్రకటించారు. మనలాంటి వాళ్ళందరం కూడా ఆయనకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ వీర్రాఘవరెడ్డి అంటే ఆ సాడిస్టిక్ గ్యాంగ్ని శిక్షించాలని మనందరం కోరదాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్.